అందరికీ నమస్కారము. వెల్కమ్ టు ప్రియా ఫ్యాక్ట్స్. శ్రావణ మంగళవారం నోము కథ. ఒక బ్రాహ్మణుడు సంతానము లేక చింతిల్లుచు తపస్సు చేయుచుండెను. ఆ సమయాన పార్వతీ పరమేశ్వరులు భూపరిపాలనకై వచ్చి ఆ బ్రాహ్మణుడు గాంచి, ఓ బ్రాహ్మణుడు, ఎందుకు నీవిలా తపస్సు చేయుచుంటివి అని అడిగిరి. అందుకతడు, మీరేమైనా అచ్చేడివారా తీర్చేడివారా, మీకెందుకు, మీ త్రోవన బోండని చెప్పెను. అంతవారు, ఆర్చేడివారము మేమే, తీర్చేడివారము మేమే, కారణం ఏమిటో చెప్పమనెను. సంతానహీనుడివై ఇట్లు తపస్సు చేయుచుండునని నాకీ కోరిక తీర్చి నన్ను రక్షింపవల్లని దీనుడై యా బ్రాహ్మణుడు వారెలా వేడుకొన్ను. వారు ఆయులేని మగవాడు కావలెనా, ఐదవతనం లేని ఆడది కావలెనా అని అడిగిరి. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఇంటికి పోయి నా భార్యను అడిగి వచ్చిందని చెప్పెను. వారు అట్లనే కానిమ్మని చెప్పిని. బ్రాహ్మణుడు ఇంటికి పోయి భార్యను చూచి, ఆయువు మాలిన మగవాడు కావాలనా, ఐదవతనం లేని ఆడది కావాలనా అని అడిగాను. పుట్టి చచ్చినను పుత్రుడే మేలు, పుత్రుని ఇయ్యమని ఆ సాధి ఉత్తరమిచ్చెను. అంత నా బ్రాహ్మణుడు వేగం నా తపస్సు చేయి చోటుకి పోయి, పుట్టి చచ్చినను పుత్రుడే మేలు, కాబట్టి పుత్రునే కోరమని నా భార్య వేడుకొన్నని చెప్పాను. అంతవారు, ఊరి వెలుపల ఒక మామిడి చెట్టు ఉన్నది, దానికి ఒక పండు కోసుకుని పోయి నీ భార్యకిమ్మని వారు అంతరార్థం నందిరి. అప్పుడు బ్రాహ్మణుడు ఒక మామిడి చెట్టు దగ్గరకు పోయి చాలా పండ్లు కోసుకుని ఒడిలో వేసుకుని ఇంటికి వచ్చి చూచుకునేసరికి నా ఒడిలో ఒక పండు మాత్రమే ఉండెను. అతడు ఆ పండును తినమని భార్యకిచ్చెను. ఆ పండును ఆమె భిక్షించి గర్భం దాల్చి ఒక 9 నెలలు నిండిన వెనుక నొక కొడుకును గనిను. ఆ శిశువు పుట్టక పూర్వమే యమభటులు వచ్చి వానిని మాకిమ్మని తల్లిని అడిగిరి. ఆమెయు, నాయనలారా, ఈ శిశువునకు పురుడు పోసినాము అని దీనవదనయై పలికెను. అంతా నా యమభటులు వెళ్ళిపోయి పురుడు పుణ్యములైన తర్వాత వచ్చి ఎప్పటి ఎట్లా పిల్లవాని నియమ అని అడిగిరి. అందుకామె, ఈ కన్న కొడుకు బారసాలను చూసినామా, ఆటపాటలు చూసినామా అని పలికెను. అంతటా వారేగి తిరిగి బారసాలైన పిమ్మట వచ్చిరి. వారిని చూచి, పుట్టు రెండ్రుకలు చూచినామా, నడుము చూచినామా నాయనలారా అని బ్రతిమాలెను. వారు ఎప్పటి అట్లు మరలిపోయిరి. అంతా కొన్నాళ్ళయ్యాక పిల్లవానికి తల్లిదండ్రులు ఉపనయనము మహోత్సవం గావించిరి. తర్వాత ఒకనాడు తల్లి కొడుకునకు తలంటుచు నేర్చెను. ఆమె కంటనీళ్లు పిల్లవానిపై పడుట చేత దెలిసికొని, ఏమి అమ్మ ఇట్లు దుఃఖించుచున్నావని అడుగగా, ఆమె, నాయనా, నీవు పుట్టినది మొదలుకొని యమభటులు నీ కొరకు వచ్చుచున్నారు. నీ ఒడుగైన దాకా జరుపుకొని వచ్చినాము. ఇక నెట్లు జరుపుచున్నావని ఏడ్చుచున్నానని చెప్పెను. అంతా నా పిల్లవాడు ధైర్యము నిచ్చి, అమ్మ, నాకు వచ్చిన భయం లేదు, మా మామను జత ఇచ్చి నన్ను కాశీకి పంపమని చెప్పెను. అందుకామె సమ్మతించి మేనమామకు కబురంపి కొడుకున కాతని జత ఇచ్చి పంపుచు నేనియు బలుక లేక కన్నీళ్లు నీరు పెట్టసాగాను. అమ్మ, ఎందుకు ఏడ్చుచున్నావు? నేను తెలుసు మొక్కనొకదాన్ని నింట వేసి వెళ్ళేదాన్ని. దాని బాగుండబట్టి నా స్థితిగతులు నీకు తెలియచుండెను అని చెప్పెను. అది చచ్చిన ఎడల నేను నట్లే యొగుదనని తెలియచేసెను అని చెప్పి చాలినంత ధనము పుచ్చుకుని కాశీకి ప్రయాణమై పోవుచుండెను. వారికి త్రోవలో ఒక పూలతోట కనబడగా ఆ రోజు నష్ట బసవదీరెను. అంతా నా పట్టణపు రాజకుమార్తెన పురోహితుని కుమార్తెను, శెట్టి కుమార్తెను, పైనదారు కుమార్తెను కలిసి పువ్వులు కోసుకుంచుండెరు. వనమాలకి వచ్చిరి. వారు పువ్వులను కోసుకుని తిరిగి వెళ్ళుచు మాట పట్టింపులచే పోట్లాడి, నీవు ముంబడువు అంటే నీవు ముంబడువు అని తిట్టుకుంటిరి. ఆ తిట్లకు రాచవారి పిల్ల కోపగించుకుని, నాకీ రాత్రి పెండ్లి మా అమ్మగారు శ్రావణ మంగళవారం నోము నోచుకుని నాకు వాయనం ఇచ్చెను. నన్ను ముండా అని తిట్టకండి అని పువ్వులు పారేసిపోవచ్చును. చూచివారికి ఆశ్చర్యముగా నా పువ్వులే కొమ్మవి ఆ కొమ్మకు అంటుకొనెను. ఆ చిత్రము నా బ్రాహ్మణ కుమారుడు చూచి ఆశ్చర్యపడి, ఆహా, ఈ చిన్నది ఎంత సత్యవాయనో అని పొగుడుకుని, ఈమె నాకు భార్య అయిన ఎడల బాగుండు కదా అని మనసులో ననుకుని, ఆ సంగతులను పక్కనున్న మేనమామ గ్రహించి, అబ్బాయి, మనము కాశీకి వెళ్ళుచున్నాము, మనం బట్టి తలంపులు తలపెట్టరాదు అని పలికెను. ఇంతలో ప్రొద్దు గ్రుంక సమయము గాక నా పిల్లలు వారి వారి ఇండ్లకేగిరి. రాజకుమార్తెను పెండ్లి కుమార్తెను చేసి ముహూర్తము సమీపించుచున్నదని పెళ్లి కుమారుని రాక్కై రాజు మొదలైన వారును ఎదురుచూచుచుండిరి. ఇంతలో పెళ్లి కుమారుడు మూర్ఛ వచ్చి పడిపోయెను. ఇప్పుడు పెండ్లికి రావీలుదని ఒక జాబు రాజుగారికి అందెను. ముహూర్తము సమీపించుటచే ఆహా, వేలమెంగిలి పోవును ఎరువు పెండ్లి కొడుకు ఎవరు దొరకనాయెను. అతడు పట్టణ
అందరినీ అడిగాను. ఎరువు పెండ్లి కొడుకు నాకెవ్వరునూ ఒప్పుకొరకై. నగ ఎరువుండెను, బట్ట ఎరువుండెను, కానీ పెళ్ళికొడుకు ఎరువుండెనేంటి అని అనుకొనెను. అయ్యా, ఎరువేమిటి? మేము తెల్లవారుజామున లేచి కాశీకి పోవుచున్నాము, కావున వీలు లేదని చెప్పెను. రాజుగారు ముహూర్తము దాటిపోచున్నది కాదు, కూడదని బలవంతము చేసి మేనమామను ఒప్పించి ఆ పిల్లవాడిని తన ఇంటికి తీసుకుని పోయెను. అట్లు తీసుకుని వెళ్ళి మంగళ స్నానాదులు నాచరింపజేసి ఆ పిల్లతో గోడా పెండ్లి అరుగు పైకి తీసుకొని పోయి సంతోషంతో వివాహ కార్యము జరిపెను. తరువాత నా పిల్లవానికి బంగారు గిన్నెలో ఫలహారములుంచగా నా తడవి తినుజుండ వ్రేలియంగా రము జారి ఆ గిన్నెలో పడిపోయెను. ఆ ఉంగరమున్న చిన్నది పదిలముగా తీసుకుని తన వ్రేలుకు పెట్టుకుని ఆ రాత్రి నిద్రించుండగా కళ్ళలో పార్వతీదేవి ఆమెకు కనిపించి, నీ పెనిమిటికి సర్పగండమున్నదని కాచుకొమ్మని యానతిచ్చెను. అందుకు ఆ రాజకుమార్తె, అమ్మ, ఏమి చేస్తే అది తప్పునో సెలవియ్యమని అడిగాను. నీ తల్లి శ్రావణ మంగళవారంను పట్టిన కుండను పాము రాగానే పట్టెము, అందులో నది పడునని చెప్పెను. ఆ రాత్రి భర్త నిద్రించుండగా బుస్సుమని బుసగొట్టి పాము వచ్చిచుండెను. అది కనిపెట్టిన ఆ చిన్నది భయపడక పైనున్న కుండకై చేయి చాచెను. అది అందకపోయెను. ఓహో, కార్యము తప్పవచ్చుచున్నదే అని చెప్పి భర్త తొడపైకెక్కి ఆ కుండనందుకుని చప్పున పాము దిక్కునకు వగ్గెను. ఆ పాము వచ్చి ఆ కుండలో పడగా ఆ చిన్నది ఒక రవికల గుడ్డచే ఆ కుండను కట్టి వాసాన కట్టి ఒక చోట దాచిపెట్టి నిద్రపోయెను. అంత తెల్లవారుజామున కూడా పిల్లవాని మేనమామ వచ్చి అతను లేపుకుని తీసుకుని వెళ్ళెను. అంత తెల్లవారును మరలా పెండ్లి ప్రయత్నమును చేసి పెండ్లి కొడుకును తీసుకొని రాగా నాకతడు భర్త గాడు, కాశీ వెళ్ళిన ఎతగాడే కాని అని ఆమె చెప్పెను. దానికేమి యానవాలు అని అందరూ నడిగిరి. అప్పుడు ఆ చిన్నది తండ్రిని చూచి, తండ్రి, నీవు ఏడాది అన్నదానము చేయుము, తాంబూలదానము చేయదని చెప్పి ఆ ప్రకారము జరిగించుండెను. అంత ఏడాది పూర్తిగానే కాశీకి పోయిన అల్లుడు మామూలు కాశీ నుండి తిరిగి వచ్చెను. మునుపటి పూల తోటలోనే తిరిగి అక్కడ వారు పడుకొనబోతే వారిని చూసి వారు, అయ్యా, మీరు ఇక్కడే ఎలా పడుకునందరు? ఈ పట్టణపు రాజుగారి రన్నదానము చేయుచున్నారు, ఆయన కుమార్తె తాంబూలదానం చేయుచున్నది, మీరక్కడికి బోవుడని తెలిపిరి. ఆ ప్రకారము వారు వెళ్ళి భోజనమునర్చి తాంబూల నిమిత్తమై ఆ చిన్నదాన్ని చోటికి పోయి బ్రాహ్మణ కుమారుని మేనమామను వానికిని తాంబూలమిచ్చి, ఇదిగో నా పతి అని ఆ చిన్నది వాని చేయి పట్టుకొను. నీ పెనిమిటి యగుటకేమి ఆధారమున్నదని అడిగిరి. అప్పుడు భర్త వంక తిరిగి, మీరు పెండ్లినాడు భోజనం మొనర్చి వేళ బంగారు గిన్నెలో మీ వ్రేలు ఉంగరము జారి పడింది, అది అదిగో అని అతని వ్రేలు నుంచెను. అది సరిగా సరిపోయెను. తరువాత పెండ్లినాడు పార్వతీదేవి వచ్చి, నీ భర్తకు సర్పగండం ఉన్నదని చెప్పాను, దానికి నేనేమి చేయవలనని అడగగా, నీ అమ్మ శ్రావణ మంగళవారం నోము నోచుకున్నది, ఆ కొండ నొగ్గవలసిందని చెప్పి అంతరార్థం పొందెను. నేనొక్క వగ్గుటకు పాము వచ్చినప్పుడు ప్రయత్నించినాను, అందినది కాదు. అప్పుడు నా పెనిమిటి తొడలపై కాలు వేచి అందుకున్నాను, అదిగో చూడండి, ఆ పసుపు పారాని కాలు తొడమీదున్నది అని చూపించెను. పరీక్షించి చూడగా ఆ యానివాలు తొడలపై కనిపించెను. కుండు పట్టుకుని వచ్చి విప్పి చూడగా బంగారు సర్పమై ఉండెను. అందులో అందరూ ఆమోదించిరి. అప్పుడు అబద్ధము, ఇప్పుడు నిజమని ఆకాశం అంతా పందిరి వేసి భూదేవంత అరుగు వేసి గుచ్చిన ముత్యాలు తోరణాలు కట్టి గుచ్చిన ముత్యాలు తలంబ్రాలు పోసి 70 యాగాల వారిరువురును నా రాజు పెండ్లి చేశాను. అటు పిమ్మట నా చిన్నది శ్రావణ మంగళవారం నోమును పట్టి ఆ కాటుకు పెట్టుకుని వానితో నత్తవారింటికి వెళ్ళెను. అట్లు వెళ్ళేసరికి అత్తగారును మామగారును కుమారుని వియోగ దుఃఖము చేత కళ్ళు లేని వారై ఉండిరి. అప్పుడు ఊరివారందరూ పరుగున వచ్చి సోమయాజులు గారు, సోమదేవమ్మ గారు, మీ కొడుకు కోడలు వచ్చుచున్నారని చెప్పిరి. అయ్యో, మాకెక్కడ కోడలు, మాకెక్కడ కొడుకును, నాడే పోయినరి అని వాగుచూచుండిరి. అప్పుడు బాజా చప్పుడు చెవులలో ప్రవేశించి వారికి చెవులు వచ్చెను. కోడలు వచ్చి అత్తమామలకు నమస్కరించగా వారికి కాళ్ళు వచ్చెను, కౌగిలించుకొని నడుము వచ్చెను, కాటుకు పెట్టగా కన్నులు వచ్చెను. ఏమి నోము పట్టినావు, ఏమి వ్రతం పట్టినావు అని అందరూ అడిగిరి. నేను శ్రావణ మంగళవారం నోమి పట్టినానని వారికి జవాబు చెప్పాను. ఆమె నోచిన నోము కలియుగంలో నందరూ నోచి ఆమె వలనే సౌభాగ్యం పొంది భూలోకాన ప్రసిద్ధిగాంచిరి. కథలోపమైన వ్రతంలోకము కాదు, భక్తి తప్పిన ఫలం తప్ప. ఉద్యాపన. తొలి ఏట 5 ముత్తైదువులకు, మలి ఏట 10 ముత్తైదువులకు, మూడవ ఏట 15 ముత్తైదువులకు, 4వ ఏట 20 ముత్తైదువులకు, 5వ ఏట
25 ముత్తైదువులకు వాయనం ఇచ్చుకుని 5 ఏళ్ళైన తర్వాత పెండ్లినాడు పెండ్లి కూతురునకు మట్టెలు మంగళసూత్రములు కొత్త గుడ్డలో 13 జోడుల అరిసెలు పెట్టి కొత్త రవికల గుడ్డచే వాసన గట్టి పెండ్లి కూతురుకు అందియ్యవలెను.